హలో సుధీర్ వర్మ గారు. హలో సిరి, గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం చూసుకున్నట్లయితే ఇద్దరు వర్క్ చేస్తున్నా కూడా ఇంకా ఇన్కమ్ కి ఎక్కడో కొంచెం తక్కువైంది అన్న ఫీలింగ్ వస్తుంది. మరి అలా ఒక వర్క్ చేస్తూ ఇంకొక ఆల్టర్నేట్ జాబ్ లేదంటే ఇంకొక ఎర్నింగ్ చేయాలి అంటే ఏదైనా బిజినెస్ ఉందా? ఉంటే అది ఏంటి? నైస్ సిరి. యూజువల్గా ఇద్దరు వర్క్ చేస్తున్నా సరే ఇంట్లో ఇన్కమ్ ఇంకా సరిపోవట్లేదు. స్టిల్ వీ వాంట్ టు ఎర్న్ మోర్. అండ్ ఇవాళ చాలా కంపెనీస్ మూన్ లైటింగ్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ మూన్ లైటింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక దగ్గర చేస్తున్న పనినే ఇంకో కంపెనీకి కూడా సర్వీస్ ఇవ్వడం. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకుందాం, ఇంకో కంపెనీకి కూడా సపోర్ట్ ఇస్తే దాన్ని మూన్ లైటింగ్ అంటాం. బట్ మీరు ఇండివిజువల్గా బయటకు వచ్చి బిజినెస్ చేసుకుంటే నోబడి విల్ క్వశ్చన్ దట్. బట్ పర్టికులర్ టైమింగ్స్ మనం ఫాలో అవ్వాలి. అయితే ఏ బిజినెస్ అయినా ఏ స్టార్టప్ అయినా మీరు మొదలు పెట్టాలి అనుకుంటే మనకుండే బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే, మీకు ఏదైనా వర్క్లో స్కిల్లో మంచి టాలెంట్ ఉందా, ఆర్ యూ స్కిల్డ్ పర్సన్ ఆర్ నాట్. ఓకే, ఆ స్కిల్ని బేస్ చేసుకొని మన మార్కెట్లో కొత్త బిజినెస్ ఐడియా జనరేట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఆర్ యూ సఫరింగ్ విత్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద మార్కెట్, ఇన్ యువర్ డే టు డే లైఫ్లో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా సరే ఒక ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేశారు. అరే ఈ ప్రాబ్లం ఇలా ఉంది, దీన్ని ఎవడైనా సాల్వ్ చేస్తే బాగుంటుంది కదా అనుకునేవి చాలా ఉంటాయి. ఎవరైనా అనుకునే దానికన్నా మీరు సాల్వ్ చేయగలరా, చేస్తే దాన్ని కమర్షియల్ యాంగిల్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటారు, దాన్ని అగైన్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ మోడల్. ఆర్ఎల్స్ ఫెసిలిటేటర్. ఇద్దరికి గ్యాప్ ఉంది, రెండు ఇండస్ట్రీస్ ఉన్నాయి, రెండు డొమైన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరికి మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేసి దాన్ని కూడా ఒక కమర్షియల్ మోడల్ కింద లాంచ్ చేసుకోగలరా. ప్రపంచంలో ఎవరు బిజినెస్ చేసినా ఈ మూడే ఫండమెంటల్స్. ఈ మూడు దాటి నాలుగోది లేదు ప్రస్తుతానికి మార్కెట్లో. అయితే ప్రాబ్లం, లేదంటే సొల్యూషన్, లేదంటే ఒక స్కిల్. వీటిని బేస్ చేసుకుని బిజినెస్ మోడల్స్ తయారు చేసుకోవాలి. అయితే మీరు చెప్పినట్టు ఎస్పెషల్లీ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ దే వాంట్ టు ఎర్న్ మోర్ ఆఫ్టర్ దేర్ వర్కింగ్ అవర్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు నాకు రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 hours. మీకు 24 hours, నాకు 24 hours ఉన్నాయి. మీకు 26 లేవు, నాకు 22 లేవు. ఎవరికైనా ఉండేది ఆ 24 hours. సో ఉన్న 24 hoursని ఒక పర్సన్ ఎంత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నాడు, దాని నుంచి ఎంత ప్రొడక్టివిటీ తీసుకొచ్చాడు అన్న దాని మీద బిజినెస్ కానీ సక్సెస్ కానీ ఎర్నింగ్ కానీ తప్పించి నేను చేయలేకపోతున్నానని అనకూడదు. ఇది ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేస్తారంటే మీ టైంని మీరు బెస్ట్ ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకుంటారో ఖచ్చితంగా ఆ రోజు మీరు సక్సెస్ అయినట్టు. అయితే ఇప్పుడు చూడండి, మీ వర్కింగ్ అవర్స్ 10 to 7 ఉన్నాయి అనుకుందాం. 7కి ఆఫీస్ అయిపోయింది, మీరు ఇంటికి 8 o'clock వచ్చారు. పోనీ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి 9 అయిపోయింది. 9 నుంచి నైట్ 1 వరకు మొబైల్ స్క్రోల్ చేస్తాం. అంతకన్నా చేసేది ఏం లేదు. పోనీ ఫ్యామిలీతో కూడా మీరు టైం స్పెండ్ చేయొచ్చు, నేను కాదన్ను. కానీ ఈ 9 to 10 కానీ 9 to 12 కానీ మీరు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు కదా, లేదా మీకు ఆల్రెడీ బాగా తెలిసిన దాన్ని పాలిష్ చేసి ఒక మోడల్ కింద లాంచ్ చేసుకోవచ్చు కదా. మైట్ బీ యూఆర్ వెరీ గుడ్ విత్ ది సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్, యూఆర్ ఏ టెస్టింగ్ ఇంజనీర్. ఈ టెస్టింగ్ మీద డిఫరెంట్ కేస్ స్టడీస్ ఎలా ఉంటాయని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టవచ్చుగా, లేదా ఒక చిన్న బుక్ రాయొచ్చు కదా. కొత్తగా టెస్టింగ్ చేసే వాళ్ళందరికీ కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. మీకు ఆల్రెడీ వర్క్లో 5-6 years ఎక్స్పీరియన్స్ ఉందనుకుందాం, ఏదో టెస్టింగ్ ఇంజనీర్, ఐఎమ్ టెల్లింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇందులో డిఫరెంట్ కేస్ స్టడీస్ ఎలా ఉంటాయని ఒక చిన్న బుక్ రాయొచ్చు కదా. బుక్ రాయడానికి మహా అయితే 30 days 40 days పడుతుంది. రాసిన తర్వాత దాన్ని మళ్ళీ అందులో అన్ని ఫుల్ ప్రూఫ్ అంతా బాగా చూసుకొని ఒక ప్రింటింగ్కో లేదా డిజిటల్ సాఫ్ట్ కాపీ కింద డిజైన్ చేసాం అనుకుందాం. దీని మార్కెట్లో ఒక 500 రూపాయలకి అమ్మితే ఎంతమంది కొనుక్కుంటారు? సో మీకు బుక్ సేల్ అయిన ప్రతిసారి మీకు డబ్బులు వస్తాయి. లేదా ఒక యూట్యూబ్ ఛానల్ డిజైన్ చేశారు అనుకుందాం, అందులో ఈ కంటెంట్ అంతా పోస్ట్ చేయొచ్చు. లేదా మీ పర్సనల్ వెబ్సైటే రన్ చేస్తున్నారు, టెస్టింగ్లో ఉండే డౌట్స్ అన్నీ మీ వెబ్సైట్లో దొరుకుతాయి అనుకుందాం. అప్పుడు టెస్టింగ్ ఇంజనీర్లు అందరూ మీ దగ్గరికి కదా వస్తారు. యూ కెన్ ఛార్జ్ లైక్ 499, 999, వాట్ ఎవర్ ఇస్ సబ్స్క్రిప్షన్ మోడల్. వేస్ అన్లిమిటెడ్ ఉన్నాయండి. మీరు ఎంత బాగా దాన్ని యూటిలైజ్ చేస్తున్నారో అన్న దాని మీద ఎప్పుడైనా డిపెండ్ అయి ఉంటుంది. సో మ్యాక్సిమం టైం యూటిలైజేషన్ ఏంటి? సో మనకు బేసిక్గా ఇన్కమ్ ప్రొడ్యూసింగ్, ఇన్కమ్ డిక్రీజింగ్ అంటారు. మీరు ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసే పని చేస్తున్నారా, ఇన్కమ్ డిక్రీజ్ చేసే పని చేస్తున్నారా? ఫ్రైడే నైట్ వచ్చింది, ఫ్రైడే నైట్ నుంచి సండే నైట్ వరకు ఏకదాటిగా నెట్ఫ్లిక్స్లోనో పార్టీంగో చేసుకుంటే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఉన్నా కూడా ఖర్చు అయిపోతాయి. అలా నేను చేసుకోవద్దు అని చెప్పను. అంటే మాకు వచ్చేది 2 days కదా, మాకు అది కూడా ఇన్ని రోజులు కష్టపడ్డాము అన్న మోడ్లో ఉంటాం. సో అలాంటప్పుడు మరి రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు సంపాదించలేదని. 2 options. నేను అదే చెప్తున్నాను, మీరు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీ చేతుల్లో ఉంది తప్పించి ఎదుటి వాళ్ళ చేతిలో లేదు. మీ కంపెనీ దానికి రెస్పాన్సిబుల్ కాదు, మీ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ కాదు. మీ లైఫ్లో సక్సెస్ అయ్యారు, మీ పేరెంట్స్ మీకు డబ్బులు ఫీజు కట్టగలరు అంతే తప్ప పక్క నుండి చదివించలేదు కదా. మీరు ఆ జాబ్ సంపాదించుకున్నారంటే అది మీ టాలెంట్ మీదే. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైనా మరి మార్కెట్లో స్టార్ట్ చేయొచ్చు. అయితే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు, లేదా కార్పొరేట్ కంపెనీస్లో ఎంఎన్సీస్లో పనిచేస్తున్నారు, మీకు సేల్స్లోనో మార్కెటింగ్లోనో బ్రాండింగ్లోనో టెక్నాలజీలోనో మీరంటూ ఒక ఎక్స్పర్టైజ్ ఉంటుంది. సెపరేట్ ఇండివిజువల్ వెబ్సైట్,
డిజైన్ ఏ కోర్స్, డిజైన్ ఏ బుక్, సెల్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. సో మీకు ఇది అవ్వడానికి 3-4 నెలలు టైం పడుతుంది, వెంటనే అయిపోదు. కానీ అది బేసిక్ టైం. మీ టైం మీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. మీరు అడిషనల్గా రూపాయి ఖర్చు పెట్టట్లే, మీ టైంని మీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మీ టైం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుందో, ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా దాని మీద రిజల్ట్ ఉంటుంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టడం చాలా ఈజీ అండి, టైం ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టమైన పని. మీ దగ్గర డబ్బులు ఉంటే వేరే వాడికి ఇచ్చేయడం, పని చేశారు అనడం చాలా ఈజీ. మీ టైం ఎప్పుడైతే మిమ్మల్ని మీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారో దాని మీద వచ్చే రిజల్ట్ అల్టిమేట్గా ఉంటుంది. సో ఈ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టి మీరు ఒక స్కిల్ డెవలప్ చేసినా, లేదా ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు ఒక సొల్యూషన్ కనిపెట్టినా, లేదా మార్కెట్లో గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేసినా సరే మీరు ఒక కొత్త బిజినెస్ మోడల్ని మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు అనుకున్న గోల్స్ కానీ, ఫర్దర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, డబ్బులు కానీ ఎర్న్ చేయొచ్చు. యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యా, అండ్ అలాగే మీరు చెప్పారు ఈ బిజినెస్ వచ్చింది, థాట్ వచ్చింది, చేసాము అని. కానీ కొందరు ఎలా అంటే ఇప్పుడు పెట్టాము, నెక్స్ట్ రిజల్ట్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను 100% ఇది తప్పని చెప్తా. ఓకే. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ తాలూకా ఎక్స్పెక్టేషన్ కూడా చాలా మందికి అలా ఉంటుంది. ఇవాళ మార్కెట్లో ఉన్న మిత్ ఏంటయ్యా అంటే, కొంతమంది తయారవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓవర్ నైట్లో మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాం. ఇవాళ చూడండి, నిన్న సెంట్రల్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ ఈజ్ నో మోర్ వ్యాలిడ్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ ఏ మనీ లాండరింగ్ బిజినెస్ ప్రాసెస్ అని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీని ముంచిన వాళ్ళు ఎంతమంది? నా ఫ్రెండ్స్లో చాలామంది మునిపారు క్రిప్టో కరెన్సీ మీద. సో ఎప్పుడైతే మీకు షార్ట్ టైంలో ఎక్కువ రిజల్ట్స్ చూపిస్తాం, తక్కువ పెట్టుబడికి ఎక్కువ రిజల్ట్ వచ్చేస్తుంది, ఇదంతా తప్పండి మార్కెట్లో. 100% తప్పు. ఈవెన్ మా కస్టమర్స్కి ఎవరైనా వచ్చినా మీరు 6 months నుంచి 1 year టైం స్పేర్ చేయాలి బిజినెస్లో. మినిమం, మ్యాక్సిమం కాదు, మినిమం 6 months నుంచి 1 year ఉంటే తప్ప మీకు బిజినెస్ సక్సెస్ అవ్వదు. ఎందుకంటే మీకు ఒక ఏడాదిలోనే 4 seasons, 4 quarters, అందులో ఉండే లోటుపాట్లన్నీ తెలుస్తాయి. మన ఫైనాన్షియల్ క్వార్టర్ని బట్టి మన బిజినెస్ చేంజ్ ఇంపాక్ట్ జరుగుతూ ఉంటుంది, వరల్డ్ ఎకనామిక్స్ని బట్టి మన బిజినెస్ చేంజ్ ఇంపాక్ట్ జరుగుతుంటుంది. ఇవన్నీ తెలియాలి. మీరు ఈరోజు స్టార్ట్ చేసినంత మాత్రం రేపు రిజల్ట్ వస్తుందంటే ఖచ్చితంగా జరగదు. 2, ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు ఈ టైం ఫ్రేమ్, షార్ట్ టైంలో మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వదు. ఎర్లీ సక్సెస్ ఈజ్ ఎ స్కామ్. బిజినెస్లో మేము రెగ్యులర్గా చెప్పే పదం ఎర్లీ సక్సెస్ ఈజ్ ఎ స్కామ్. ఎందుకంటే మీకు తొందరగా సక్సెస్ వచ్చిందంటే మీరు తొందరగా నష్టపోతారు. మీకు తొందరగా నష్టాలు వచ్చాయంటే మీరు ఎక్కువ కాలం సక్సెస్ అవుతారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే మీకు తగలాల్సిన దెబ్బలన్నీ తగలాలి, ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేయాలి. అప్పుడు మీకు ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతుంది. లేదనుకోండి, మీకు ఎర్లీగా సక్సెస్ వచ్చింది అనుకోండి, తొందరగా ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ బయటికి రాలేరు. సో ఈజీగా, ఇన్స్టెంట్గా మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఇది బిగ్ స్కామ్. ఎవరైనా అలా ఆఫర్ చేసినా జరగదు. ఈవెన్ మా కస్టమర్స్కి ఎవరైనా వచ్చినా మేము చెప్పేది ఏంటంటే, సార్ మీ ప్రాసెస్ ఇది, మేడం మీరు ఇంతకాలం ఓపిక పట్టాలి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవ్వచ్చు, ఇంత మీరు హార్డ్ వర్క్ చేయాలి, ఇంత స్ట్రగుల్ చేయాలి, ఎంత చేసినా మార్కెట్లో గ్యారంటీ లేదు. నేను చెప్పాను కదా, ఇవన్నీ మీరు ప్రికాషన్స్ తీసుకుంటే 80% సేఫ్ జోన్లో ఉంటారు. మిగిలిన 20% ఇంకా రిస్క్ ఉంది మనకి. రేపు మొన్నటి వరకు లాక్డౌన్ వచ్చింది, రేపు ఇంకొక ఆర్థిక మాంద్యం, ఇప్పుడు ఆల్రెడీ ఎకనామిక్ రిసెషన్ నడుస్తుంది, రీసెంట్గా వార్ అయింది, రేపు ఇంకోటి వస్తుంది ఏం తెలియదు. సో ఇది ఈ 20% మార్కెట్ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. సో ఇన్ని ఫేస్ చేసినా ప్రిపేర్ ఫర్ ద బెస్ట్, ఎక్స్పెక్ట్ ద వర్స్ట్ ఇన్ ద మార్కెట్. మీరు అన్ని రకాలుగా మీరు ముందు ప్రిపేర్ అయిన తర్వాత మార్కెట్లోకి దిగండి. దిగిన తర్వాత మార్కెట్ మీకు అన్ని రకాల వాట్ వి కాల్ చెంపదెబ్బలు కొడుతుంది. వాటన్నిటిని ఫేస్ చేసుకొని నిలబడినప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది. అంతే తప్పించి ఓవర్ నైట్లోని, షార్ట్ టర్మ్లోని, 1-2 నెలల్లోని బిజినెస్ పెట్టిన వెంటనే సక్సెస్ అయిపోతాయి అంటే అందరూ చేసేస్తారండి. అందరూ చేసేస్తారు. అలా అందరూ చేయట్లేదంటే కారణం, ఎవరికైతే స్ట్రాంగ్ విల్, డెడికేషన్, కమిట్మెంట్ ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్, లాంగ్ రన్ ప్లాన్ ఉంది. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మార్కెట్లో పెయింట్స్ ఇండస్ట్రీలో 75% మార్కెట్ క్యాపిటల్ ఏషియన్ పెయింట్స్కి ఉంది. 75% మార్కెట్ ఏషియన్ పెయింట్సే క్యాప్చర్ చేసింది. దీనికోసం జేఎస్డబ్ల్యూ పెయింట్స్ మార్కెట్లో ఏం చేస్తుందంటే కమింగ్ 30 yearsకి ప్లాన్ వేసుకుంది. అంటే ఓన్లీ ఏషియన్ పెయింట్స్ ఇవాళ 75% ఉంది, మనం ఓవర్ నైట్లో సక్సెస్ అవ్వలేం. కమింగ్ 30 yearsకి మా ప్లాన్ ఇది. 30 years మనకు మేము ఇలా డెడికేటెడ్గా వర్క్ చేస్తే మేము ఈ 75%లోని 25% 30% క్యాప్చర్ చేయగలం. ఇప్పుడు వాళ్ళు ఫండమెంటల్స్ రెడీ చేసుకున్నారు. సో 30 years వాళ్ళ బిజినెస్కి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఇంత లాంగ్ రన్ విజన్ ఉంటే అప్పటికి బిజినెస్ వస్తుంది. ఇదే స్ట్రాటజీ 30 years ముందు ఏషియన్ పెయింట్స్ డిజైన్ చేసింది. ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ని తీసుకొచ్చి ఏ స్టోర్లో ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయో వాటన్నిటిని క్యాప్చర్ చేయడం వల్ల ఇవాళ మార్కెట్లో 70% జరిగింది. ఇవాళ ఓవర్ నైట్ జరిగిపోలేదు. 25 years ముందు, 30 years ముందు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో బిజినెస్కి అలాంటి లాంగ్ రన్ విజన్ కూడా ఉండాలి.
మినిమం 1 ఇయర్ మీరు బిజినెస్లో టైం పెడతానంటేనే సక్సెస్ అవుద్దండి. 1 ఇయర్లో మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసేస్తాం, మాకు వెంటనే సక్సెస్ అయిపోవాలి, ఓవర్నైట్ నేను బెంచ్ కార్ కొనేయాలి, ఆడి కార్ కొనేయాలంటే అది జరగదు. ఈ బిజినెస్ నచ్చి చేయాలి అనుకుంటే మీరేం చెప్తారు? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇటువంటి బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, లేదు మీ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, నాకు ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్రొక్యూర్ చేయట్లో తెలియట్లేదు, లేదా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏ ఐడియాలో డబ్బులు పెట్టాలో తెలియట్లేదు, 2 రకాల గ్యాప్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర 1-to-1 కన్సల్టేషన్కి లేదా అపాయింట్మెంట్కి కనుక స్లాట్ బుక్ చేసుకుంటే యూ కెన్ కమ్ అండ్ టాక్ విత్ మీ. నేను ప్రతి క్లయింట్కి 2 to 3 అవర్స్ టైం డెడికేట్ చేస్తాను ఇనీషియల్గా. ఫర్దర్గా మీ బిజినెస్ స్టార్ట్ చేసి సేల్స్ అయ్యే వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. దానివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. ఈవెన్ 100% మనకు పిక్చర్ తెలిసిన మార్కెట్లో తప్పులు జరుగుతాయి, అదైతే ఎవరు చేంజ్ చేయలేరు. బట్ మోస్ట్ ఆఫ్ ది రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. మీ ప్రాసెస్ 100% అంటే 80% రిస్క్ ఫ్రీ ఉంటుంది, 20% రిస్క్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లో మీరు బిజినెస్ చేయడం వల్ల సక్సెస్ అవ్వడం, మార్కెట్ని అచీవ్ చేసుకోవడం, డబ్బులు అచీవ్ చేయడం ఈజీ అవుతుంది. ఇది తెలియదు అనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ తెలియవు, తప్పు చేస్తారు. మీకు సోషల్ మీడియాలో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో తెలియదు, తప్పు చేస్తారు. మీరు ఆఫీస్లో ఉంటూనే సేల్స్ కూడా చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్ మీకు తెలియనప్పుడు మీకు సేల్స్ అయ్యే ప్రాసెస్ నెలలో అవ్వాల్సింది 6 నెలలు పడుతుంది. ఇదంతా టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు 1-to-1 కన్సల్టేషన్కి వస్తారో అక్కడ మీకు ఇది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2, మీరు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, పర్టికులర్ ఐడియా కాదు, నేను కొంచెం నేర్చుకొని నాకు నచ్చింది ఏదో ఒకటి మొదలు పెట్టుకుంటా. ప్రస్తుతానికైతే ఏ ఐడియా లేదు, ఏదో ఒకటి ఫ్యూచర్లో మొదలు పెట్టాలి అనుకుంటే యూ కెన్ కమ్ ఫర్ ది వర్క్షాప్స్. ఎవ్రీ మంత్ కూడా మనం లాస్ట్ సాటర్డే సండే 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ మంత్ ఎస్పెషల్లీ 23, 24, 25, 26 4 days హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లోనే ఇన్హౌస్ వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఈ 4 days కూడా మీరు బయటికి వెళ్ళేది ఉండదు. బ్యాంకెట్ హాలు, రూము, అసైన్మెంట్స్, టాస్క్స్, ట్రైనింగ్ ప్రోగ్రాము, ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మిమ్మల్ని మీరు 20 to 30 secondsలో ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఒక యాడ్ క్యాంపెయిన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మీ లోగో ఎలా ఉండాలి, మీరు పేరు పెట్టుకునేటప్పుడు మీ బిజినెస్కి తీసుకునే జాగ్రత్తలు ఏంటి, దానికి సోషల్ మీడియాతో ఎలా రిలేట్ చేసుకోవాలి, దీనికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, ఇలాంటివి ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఈ 4 days కూడా ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా మీ చేత ట్రైనింగ్ చేస్తూ, వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద టీచింగ్, ఏదో ప్రజెంటేషన్ చూపించి స్లైడ్స్ చదివేసి టీచింగ్ మెథడ్ ఉండదు. ప్రాక్టికల్గా మీ చేత ప్రతిదీ ట్రైన్ చేయించి తర్వాత మిమ్మల్ని బయటికి పంపించి మీ చేత బిజినెస్ చేయించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఈ 4 days ఇన్హౌస్ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. కింద వచ్చే నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీం మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, లేదా పర్సనల్గా నా సోషల్ మీడియాలో అప్రోచ్ అయినా సరే ఖచ్చితంగా నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ మీకు పంపిస్తాను. సో ఫర్దర్ వీ కెన్ నెగోషియేట్ అబౌట్ ది బిజినెస్ ఫార్మాలిటీస్. ఎస్, చూసారు కదా, మరి చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మీకు బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చినా, ఏ బిజినెస్ పెట్టాలి అన్న డైలమాలో ఉన్నా, ఇలాంటి అన్ని డౌట్స్కి క్లియర్ చేయడానికి మనకు ఒక మెంటర్ అలాగే ఒక గైడ్ అనేది ఉంటే మనం ఏ రూట్లో వెళ్ళినా సక్సెస్ అవుతాం. మళ్ళీ అలాంటి గైడ్ కోసం మీరు సెర్చ్ చేస్తున్నట్లయితే మన సుధీర్ వర్మ గారు ఉన్నారు, బిజినెస్ కోచ్. వారిని మీరు కన్సల్ట్ అయితే సరిపోతుంది. మీరు కన్సల్ట్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.